హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గ్రంథాలయ్. సో మనం టీఎస్పీఎస్సి రీసెంట్గా కండక్ట్ చేసిన 2023లో కండక్ట్ చేసిన జిఎస్ పేపర్స్ నుంచి సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ని అండ్ రిలేటెడ్ టాపిక్ని మనం రివైజ్ చేసుకుంటున్నాం. సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ చూసి రిలేటెడ్ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇఫ్ యూ ఫీల్ వర్తీ, subscribe to Granthalay and click the like button. Okay, so we'll see the questions now. What will be the quorum for joint sitting of both houses of parliament? So joint sitting session ki quorum enta undali ani adugutunnaru. So before going to see this, we will understand what is quorum and joint sitting session ante enti. But important points first చూసి తర్వాత ఈ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. First, we are going to talk about joint sitting session. So, Article 108 talks about this joint sitting session. Joint sitting session అంటే ఏంటి? ఉమ్మడి సమావేశం. ఓకే, సో మనకి తెలుసు ఏదన్నా ఒక బిల్ యాక్ట్ కింద మారాలి అంటే లోక్సభ అండ్ రాజ్యసభ రెండు సభలు దాన్ని పాస్ చేయాలి. అండ్ ప్రెసిడెంట్ అసర్ట్ ఉండాలి, ప్రెసిడెంట్ సైన్ చేసి ఉండాలి. అప్పుడే ఒక బిల్ యాక్ట్ కింద మారుతుంది. అవునా? సో ఈ పాస్ చేసే టైంలో ఈ లోక్సభకి ఇంకా రాజ్యసభకి ఏమైనా డెడ్ లాక్ పడితే దాన్ని రిజాల్వ్ చేయడానికి, దాన్ని బ్రేక్ చేయడానికి ఈ జాయింట్ సిట్టింగ్ సెషన్ని పెడతారు కదా. సో నేమ్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ జాయింట్ సిట్టింగ్. లోక్సభ ఇంకా రాజ్యసభ ఇద్దరి మధ్య డెడ్ లాక్ పడితే ఇద్దరు కలిసి కూర్చొని ఒక సెషన్ కండక్ట్ చేసుకుంటారు టు పాస్ దట్ బిల్. ఓకే, సో దీన్నే జాయింట్ సిట్టింగ్ సెషన్ అంటారు. ఇందులో మనం మెయిన్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి 108. రెండు, జాయింట్ సిట్టింగ్ సెక్షన్ని ఎవరు పిలుస్తారు అని అడుగుతారు. జాయింట్ సిట్టింగ్ సెషన్ ఈస్ కాల్డ్ బై ప్రెసిడెంట్. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరు ప్రిసైడ్ చేస్తారు దీన్ని. ఇట్ ఈస్ ప్రిసైడెడ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఆర్టికల్ 108 డీల్స్ విత్ జాయింట్ సిట్టింగ్ సెషన్. జాయింట్ సిట్టింగ్ సెషన్ కి ఎవరు పిలుస్తారు? ప్రెసిడెంట్. ఎవరు ప్రిసైడ్ అవుతారు? స్పీకర్. ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్. ఇఫ్ స్పీకర్ అబ్సెంట్ ఉన్నారు ఆర్ స్పీకర్ పోస్ట్ వేకేట్ ఉంది అంటే డెప్యూటీ స్పీకర్ ప్రిసైడ్ అవుతారు. డెప్యూటీ స్పీకర్ కూడా అబ్సెంట్ ఉంటే ఎవరు ప్రిసైడ్ అవుతారు అంటే డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, సో స్పీకర్ అవైలబుల్గా లేరు అంటే డెప్యూటీ స్పీకర్ కూడా అవైలబుల్ లేదంటే డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ విల్ ప్రిసైడ్ ఓవర్ జాయింట్ సిట్టింగ్ సెషన్. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అయితే మనకి జాయింట్ సిట్టింగ్ సెక్షన్కి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రాజ్యాంగ సవరణ బిల్ ప్రవేశపెట్టినప్పుడు మనకి జాయింట్ సిట్టింగ్ సెషన్ అనేది ఉండదు. నెక్స్ట్, మనీ బిల్ మీద కూడా మనం జాయింట్ సిట్టింగ్ సెషన్ పెట్టలేము. ఓకే, ఈ 2 ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ జాయింట్ సిట్టింగ్ సెషన్. మరి క్వారం అంటే ఏంటి? క్వారం ఆర్టికల్ 100 will deals about this quorum అంటే మనకి ఏదైనా సెషన్ ఆర్ మీటింగ్ కంటిన్యూ అవ్వాలి అంటే మినిమం మెంబర్స్ అనేది ఉండాలి. అవునా? సో మినిమం మెంబర్స్ లేకపోతే అసలు ఒక సెషన్ కంటిన్యూ అవ్వదు. సో ఆ మినిమం మెంబర్స్ గురించి చెప్పేదే మన క్వారం ఆర్టికల్ 100. ఓకే, గుర్తుపెట్టుకొని ఆర్టికల్ 100. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే జాయింట్ సిట్టింగ్ సెషన్ కి క్వారం ఎంత ఉండాలి, మినిమం మెంబర్స్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. ఎంత ఉండాలి అంటే 1/10 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఉండాలి. టోటల్ మెంబర్స్ ఆఫ్ హౌసెస్ ఉండాలి.
So let's see the options. 1/5, no. 1/5, 1/10, 1/5 of Lok Sabha and 1/10 of Rajya Sabha antunaru. Kaadu. 1/10 of total members of both the houses is your answer. Okay, 3 is your answer. Next question. So residuary powers are vested in the residuary powers ఎవరి చేతుల్లో ఉంటాయి అని అడుగుతున్నారు. సో బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ మనం కొన్ని బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ అయితే చూద్దాం. సో సెంటర్కి స్టేట్కి మధ్యన పవర్ డివిజన్ అనేది 3 లిస్ట్ కింద క్లాసిఫై చేస్తాం. ఒకటి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సో సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి? సెంట్రల్ లిస్ట్లో సో మనకి సెంట్రల్ లిస్ట్లో టోటల్ 97 సబ్జెక్ట్స్ అనేవి ఉండేవి. అయితే ప్రెజెంట్ 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ సెవరల్ అమెండ్మెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్ 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. స్టేట్ లిస్ట్లో ఒరిజినల్లీ 66 సబ్జెక్ట్స్ ఉండేవి. ప్రెజెంట్ 61 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఒరిజినల్గా 47 సబ్జెక్ట్స్ ఉండేవి అండ్ నౌ వీ హ్యావ్ 52 సబ్జెక్ట్స్. సో విత్ 42nd Constitutional Amendment Act 1976, 42nd Constitutional Amendment Act 1976 ద్వారా ఇక్కడ నుంచి 5 సబ్జెక్ట్స్ తీసి ఇక్కడ కలిపారు. ఓకే, సో ఒరిజినల్గా 66 ఉండేవి, 5 సబ్జెక్ట్స్ తీసేస్తే 61 అయ్యాయి. ఇక్కడ కాంకరెంట్ లిస్ట్లో 47 సబ్జెక్ట్స్ ఉండేవి, ఇక్కడ తీసిన 5 ఇక్కడ యాడ్ చేస్తే 52 సబ్జెక్ట్స్ అయ్యాయి. ఇది మొత్తం 42nd Constitutional Amendment Act ద్వారా మనం మార్చబడింది. ఓకే, సో ఏంటి ఆ 5 అనేది కూడా చూడండి. బికాస్ మ్యాక్సిమం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని అడిగే వాటిలో మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఓకే, అవేంటి అంటే ఎడ్యుకేషన్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫారెస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, and protection of wild animals and birds. సో ఈ 5 things ని 42nd Constitutional Amendment Act 1976 ద్వారా స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్ కి యాడ్ చేశారు. ఓకే, సో వి నో దిస్. సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి? ఈ సెంట్రల్ లిస్ట్లో ఉన్న ఈ 100 సబ్జెక్ట్స్ ఆర్ ఈ 100 మ్యాటర్స్ అయితే ఉన్నాయో వాటి మీద ఏదన్నా యాక్ట్ చేసే అధికారం ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో స్టేట్ లిస్ట్లో ఉన్న ఈ 61 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏదన్నా చట్టం చేసే, ఏదన్నా లా చేసే అధికారం స్టేట్ వాళ్ళకి మాత్రమే, స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ సో కాంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ 52 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద చట్టం చేసే అధికారం సెంట్రల్కి ఉంటుంది, స్టేట్కి ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ క్లాస్, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్లీజ్ రిఫర్ దిస్ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. అందులో ఏం ఐటమ్స్ ఉన్నాయి అని ఒకసారి చూడండి. బికాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్ అని అడుగుతారు. ఈ కింది వాటిలలో ఏది స్టేట్ లిస్ట్ మ్యాటర్ అని అడుగుతారు, ఏది స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్ అని అడుగుతారు, లేదా ఏది కాదు అని అడుగుతారు. ఓకే, సో వన్స్ రిఫర్ దిస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ క్లాస్. సో రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సో ఈ 3 కాకుండా రెసిడ్యువల్ లిస్ట్ అని ఉంటుంది. సో రెసిడ్యువల్ అంటేనే మిగిలిపోయింది అని అర్థం కదా. సో ఈ త్రీ లిస్టులో ఏంటి? సెంట్రల్, స్టేట్, కాంకరెంట్, ఈ 3 లిస్ట్లలో లేని సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే అది మనకి రెసిడ్యువల్ లిస్ట్ లోకి వస్తుంది. అండ్ ఆ సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఓకే, ఆ సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. దాన్నే మనం రెసిడ్యూరీ పవర్ అంటున్నాం.
Okay, so the residuary power or vested in the parliament or vested with the parliament. Okay, సో దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆర్టికల్ 248. Okay, move to the next question. Which of the following cases permitted the parliament to enact the 24th constitutional amendment act? సో ఈ కింది ఇచ్చిన కేసులలో ఏ కేసు వల్ల మనకి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారని అడుగుతున్నారు. చూడండి ఆప్షన్స్: గోలక్నాథ్ కేస్, కేశవానంద భారతి కేస్, శంకరి ప్రసాద్ కేస్, సజ్జన్ సింగ్ కేస్. ఓకే, సో మనకి గోలక్నాథ్ కేసు వల్ల మనకి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఎలా అనేది, అసలు ఈ గోలక్నాథ్ కేసు ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడైతే 1 ఈజ్ యువర్ ఆన్సర్. సో మనకి గోలక్నాథ్ కేసులో అసలు ఫండమెంటల్ రైట్స్ ని ఎమర్న్ చేయొచ్చా లేదా అనే టాపిక్ వచ్చింది. సో మనకి కోర్ట్ ఏం చెప్పింది అంటే, ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ కి కాన్స్టిట్యూషనల్ ఎమర్న్ చేసే అధికారం అయితే ఉంది, కానీ అది అబ్సల్యూట్ పవర్ కాదు. అంటే ఏదైనా ఎమర్న్ చేసే అధికారం అయితే లేదు. కొన్ని పార్ట్స్ ని చేంజ్ అయితే చేయలేము. అందులో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ ని ఎమర్న్ చేయలేదు పార్లమెంట్ అని చెప్పింది. సో ఎందుకు అంటే ఆర్టికల్ 35 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ ని అమలు చేసే అధికారం అయితే పార్లమెంట్కు ఉంది. ఓకే, దాన్ని అమలు చేయడానికి చట్టం తీసుకొచ్చే అధికారం అయితే పార్లమెంట్కు ఉంది, కానీ దాన్ని ఎమర్న్ చేసే అధికారం ఉంది అని ఆర్టికల్ 35 లో ఎక్కడా చెప్పలేదు. సో పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ ని ఎమర్న్ చేసే అధికారం లేదు అని కోర్టు తీర్పిచ్చింది. అండ్ ఆల్సో ఆర్డినరీ లాస్ నే కాకుండా ఎమర్న్ చేయగా వచ్చిన యాక్ట్స్ ని కూడా న్యాయ సమీక్ష చేసే, రివ్యూ చేసే రైట్ నాకుంది, అంటే సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్పింది. సో ఈ జడ్జ్మెంట్ ని, గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ ని నల్లిఫై చేయడానికి అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరా గాంధీ has passed this 24th Constitutional Amendment Act 1971 by giving powers to the Parliament. ఓకే, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్లమెంట్ కి ఫండమెంటల్ రైట్స్ లో కూడా ఎమర్న్ చేసే అధికారాన్ని పొందింది. ఓకే, సో ఏ కేసు ద్వారా మనకి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అవ్వింది అంటే గోలక్నాథ్ కేస్, అవర్ ఆప్షన్ ఏ. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఆల్రెడీ తెలిసిందే, ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కేసెస్ ని తరోగా చూడండి. ఓకే, ఈ కేసెస్ నుంచి ఫస్ట్ షోర్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ దిస్ ఇస్ ఆల్సో అవర్ గ్రూప్ 4 క్వశ్చన్. ఓకే, మనకి రీసెంట్ గా జరిగిన గ్రూప్ 4 లోనే ఈ కేసెస్ మీద 2 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, వన్ ఆఫ్ దెమ్ ఈస్ దిస్ క్వశ్చన్. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ హ్యాస్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఇన్. సో రాజ్యసభకి స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ గా ఏం అధికారం ఉంది, దేంట్లో అధికారం ఉంది అని అడుగుతున్నారు. ఓకే, approving money bill, approving cut motion, approving the parliament to legislate on subject of state list, and declaring war and concluding war. సో రాజ్యసభకి కొన్ని స్పెషల్ జ్యూరిస్డిక్షన్స్ అనేవి ఉన్నాయి, అంటే స్పెషల్ పవర్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అంటే, సో రాజ్యసభ ఏదన్నా స్టేట్ లిస్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది అని నమ్మితే, సో రాజ్యసభ 2/3 మెజారిటీతో ఒక రిజల్యూషన్ ని పాస్ చేస్తే పార్లమెంట్ కి ఆ సబ్జెక్ట్ మీద, ఆ స్టేట్ సబ్జెక్ట్ మీద లా చేసే అధికారం వస్తుంది. ఓకే, సో ఏంటి మనకి యాక్చువల్ గా స్టేట్ లిస్ట్ లో ఏదైనా సబ్జెక్ట్ ఓన్లీ స్టేట్ వాళ్ళే ఆ సబ్జెక్ట్ మీద లా చేసుకుంటారు, అవునా? బట్ రాజ్యసభ 2/3 రిజల్యూషన్ పాస్ చేసినట్టయితే పార్లమెంట్ కి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద లా చేసే అధికారం వస్తుంది. సో ఇది వీళ్ళకి స్పెషల్ పవర్ అన్నట్టే కదా, వీళ్ళ స్పెషల్ పవర్. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. అప్రూవింగ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్, అంటే టు మేక్ లా ఆన్ సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. ఓకే, సో ఇదే
సో ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పవర్ కూడా ఉంది. న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేసే అధికారం రాజ్యసభకు ఉంటుంది. న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేసే అధికారం రాజ్యసభకు ఉంటుంది. సో ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మనకి ఇప్పుడు ఉన్నవి ఏంటి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కదా. సో ఇవి కాకుండా ఏదైనా న్యూగా క్రియేట్ చేసే పవర్ రాజ్యసభకు ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే రెజల్యూషన్, వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే రిమూవల్ రెజల్యూషన్ని మనం రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే రిజల్యూషన్ని ఓన్లీ రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, dispute between states come to the Supreme Court under which of the following? So yeah, ఇది మీకు గుర్తుంటే we discussed in last class. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టులో మనం ఇది చదివాం. ఏదన్నా స్టేట్కి వర్సెస్ స్టేట్స్కి మధ్యన ఏమైనా డిస్ప్యూట్ ఉంటే వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తారు. అది ఏ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది అని ఇక్కడ అడుగుతున్నారు. దట్ ఈస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఆర్టికల్ గుర్తుందా? ఆర్టికల్ 131. ఓకే, యా. సో మనం ఇలా క్వశ్చన్స్ వాటి బ్యాక్గ్రౌండ్ చేస్తూ రివిజన్ చేయడం వల్ల మనకి క్వశ్చన్స్ మీద ఇలా క్లారిటీ వస్తుంది. ఓకే, సో వీటి గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసాం కాబట్టి ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ పార్టీ ఇన్ ఏప్రిల్ 2023? సో ఇది కరెంట్ అఫైర్స్ ప్లస్ పాలిటీ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన క్వశ్చన్. సో మనకి ఏప్రిల్ నాటికి ఏ పొలిటికల్ పార్టీకి నేషనల్ పొలిటికల్ పార్టీ స్టేటస్ వచ్చిందని అడుగుతున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే, సో మీరు ఈ కాంటెస్ట్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏదన్నా పొలిటికల్ పార్టీ నేషనల్ పొలిటికల్ పార్టీ అవ్వాలి అంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీ అవ్వాలి అంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అని ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ దిస్. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డిఫైన్ స్టేట్? స్టేట్ ఎక్కడ డిఫైన్ చేయబడి ఉంది, ఏ ఆర్టికల్లో డిఫైన్ చేయబడి ఉంది అని అడుగుతున్నారు. ఇట్స్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 మనకి స్టేట్ డెఫినేషన్ ఇస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఆర్టికల్ 36లో కూడా మనకి స్టేట్ డెఫినేషన్ అనేది ఉంటుంది. సో ఆర్టికల్ 12 అనేది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. ఆర్టికల్ 36 అనేది డిపిఎస్పికి సంబంధించింది. ఓకే, సో రెండు సేమ్ డెఫినేషన్ ఉంటుంది, బట్ మన కాన్స్టిట్యూషన్ మొత్తంలో స్టేట్ అనే థింగ్ని డిఫైన్ చేయబడింది ఈ 2 ఆర్టికల్స్లోనే. ఓకే, సో సేమ్ డెఫినేషన్ ఉంటుంది మనకి. సో అగైన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ క్లాస్ ప్లీజ్ రిఫర్ దిస్ స్టేట్ డెఫినేషన్ అండ్ ఫండమెంటల్ రైట్స్లో ఉన్న అన్ని ఆర్టికల్స్ ఒకసారి చూడండి. అండ్ ఆల్సో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న అన్ని ఆర్టికల్స్ ఒక్కసారి చూడండి. ఓకే, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ప్రియంబల్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 థింగ్స్ మీద క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఎంత చిన్న ఎగ్జామ్ తీసుకున్నా, ఎంత పెద్ద ఎగ్జామ్ తీసుకున్నా ఈ 4 థింగ్స్ మీద ఫర్ షూర్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ లో ఉన్న అన్ని ఆర్టికల్స్ చూడండి, డిపిఎస్పిలో ఉన్న అన్ని ఆర్టికల్స్ చూడండి. యా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A new state may be formed by a law, by parliament, by simple majority. ఏదైనా న్యూ స్టేట్ ఫామ్ అవ్వాలి అంటే అది పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో పాస్ అయితే చాలు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ద వర్డ్ సెక్యులరిజం వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ 1979 అంటున్నారు. సిక్కిం వాజ్ అడ్మిటెడ్ టు ద యూనియన్ బై 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 అంటున్నారు. అండ్ మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ 40 అంట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ మనం నిన్న డిస్కస్ చేసిన పాయింట్ నుంచి ఈ క్వశ్చన్ చేయొచ్చు. సో ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో వై దిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వై దిస్ ఎక్స్ప్లెనేషన్ అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ 40. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్న. లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/3 ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు.
అండ్ 40 కంటే తక్కువ ఉండదు అని మనం డిస్కస్ చేసాం నిన్న. సో ఇది అదే కదా, ద మినిమం స్ట్రెంత్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈస్ 40. యా, ఇది కరెక్ట్. డి కరెక్ట్ ఉన్న ఆప్షన్స్ చూడండి, ఇది బి ఓన్లీ, బీసీ, ఏసీ, ఏడి. డి కరెక్ట్ అని ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒకటే ఉంది, దట్ ఈస్ 4, అండ్ దిస్ ఈస్ రైట్ ఆన్సర్. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వాటి సంబంధించిన పాయింట్స్ చూడడం వల్ల ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. ఒకసారి మిగతా ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. సో మనకి ఆర్టికల్ 3 ప్రకారం న్యూ స్టేట్స్ ని ఫామ్ చేయడం అండ్ ఆల్సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న స్టేట్స్ బౌండరీస్ కానీ వాటి నేమ్ కానీ చేంజ్ చేసే అధికారం పార్లమెంట్ కి ఉంది. ఓకే, ఆర్టికల్ 3 empowers పార్లమెంట్ టు క్రియేట్ న్యూ స్టేట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ బౌండరీస్ కానీ నేమ్స్ కానీ. సో ఒక న్యూ స్టేట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసే కంటే ముందు విత్ ప్రెసిడెంట్ రిఫరెన్స్ మనం ఆ బిల్ ని రెస్పెక్టివ్ స్టేట్ అసెంబ్లీకి పంపుతాం, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపుతాం విత్ సమ్ స్పెసిఫైడ్ పీరియడ్. ఓకే, విత్ సమ్ స్పెసిఫైడ్ పీరియడ్ ఆ బిల్ ని రెస్పెక్టివ్ స్టేట్ అసెంబ్లీకి పంపుతారు. ఓకే, సో స్టేట్ అసెంబ్లీ దాన్ని విత్ రికమెండేషన్స్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్ దాన్ని పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ పార్లమెంట్ వీళ్ళ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకోవడానికి పంపుతుంది. సో నెక్స్ట్ వీళ్ళు పాస్ చేసిన తర్వాత ఆ బిల్ని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో పాస్ చేయకపోయినా ఓకే, అంటే ఒక స్పెసిఫైడ్ పీరియడ్ తో మనం పంపిస్తామంటున్నాం కదా, ఆ పీరియడ్ ఎక్స్పైరీ అయిన తర్వాత డైరెక్ట్ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బోత్ హౌసెస్ షుడ్ పాస్ దిస్ బిల్ విత్ సింపుల్ మెజారిటీ. ఓకే, సింపుల్ మెజారిటీతో ఈ బిల్ ని బోత్ హౌసెస్ పాస్ చేస్తే దెన్ న్యూ స్టేట్ విల్ బి ఫార్మ్డ్ విత్ సింపుల్ మెజారిటీ. హౌసెస్ లోక్సభ, రాజ్యసభ ఈ పర్టికులర్ బిల్ ని సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే దెన్ న్యూ స్టేట్ విల్ బి క్రియేటెడ్. సో మన ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. నెక్స్ట్, ద వర్డ్ సెక్యులరిజం వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ 1979. సో మనం దిస్ ఈస్ ఆల్సో లాస్ట్ క్లాస్ లో చూసుకుంటే మనకి ప్రియంబుల్ అనేది ఓన్లీ ఒక్కసారే అమెండ్ అయింది, దట్ టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అని చెప్పుకున్నాం. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తోనే మనం ఈ సెక్యులర్ అనే వర్డ్ ని ప్రియంబుల్ లో ఇన్సర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 1979 అని ఇచ్చారు, విచ్ ఈస్ రాంగ్. నెక్స్ట్, సిక్కిం వాజ్ అడ్మిటెడ్ టు యూనియన్ బై 39th అమెండ్మెంట్ యాక్ట్ 1975 అంటున్నారు, విచ్ ఈస్ రాంగ్. సో మనకి సిక్కిం ని 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం మన ఇండియాలో అసోసియేట్ స్టేట్ కింద తీసుకున్నాం. ఓకే, బై 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కింద స్టేటస్ ఇచ్చాం. ఓకే, ఒక స్టేట్ కింద తీసుకున్నాం. సో ఇక్కడ సి అనేది రాంగ్ బికాస్ 39th అన్నారు. ఓకే, నెక్స్ట్, ద మినిమం స్ట్రెంత్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈస్ 40. యా, కరెక్ట్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో హియర్ కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ అండ్ వాటి బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గ్రంథాలయ్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో వాళ్ళ రివిజన్లో ఈ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఈ డిస్కషన్ ఈ రివిజన్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.